నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి తెలుసుకుందాం. మనం 8వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు రాజగుహ్య యోగం గురించి తెలుసుకుందాం. 9వ యోగం. ఓ అర్జున, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఓ అర్జున, అసూయ లేని నీకు సంసార దుఃఖాల నుంచి తరింపచేసే జ్ఞాన విజ్ఞాన సహితమైన రహస్యాన్ని ఉపదేశిస్తాను విను అని. ఇది చాలా రహస్యము, ఉత్తమము, పవిత్ర, ప్రత్యక్షంగా ఫలాలను ఇచ్చేది, ధర్మయుక్తం, సులభం, శాశ్వతం అయినది. ఓ పరంపర, ఈ ఆత్మధర్మం మీద శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందలేక పుడుతూ చస్తూ ఉంటారు. నిరాకరుడనైన నేనే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. ఈ సర్వ ప్రాణులు కూడా నాలోనే ఉన్నాయి, కానీ నేను మాత్రం వాటిలో లేను, వాటికి అతీతుడును అని చెప్పేసి. ఈ ప్రాణులు సృష్టించి పోషిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను వాటిలో స్థితమై ఉండను. భూతకోటి కూడా నన్ను అంటిపెట్టుకొని ఉండరు. నా ఈశ్వర శక్తిని గ్రహించు. అన్ని చోట్ల వ్యాపించే వాయువు ఆకాశంలో ఉన్నట్టుగా ఈ ప్రాణులన్నీ నాలోనే ఉన్నాయి. అర్జున, ప్రళయకాలంలో అన్ని ప్రాణులు నా ప్రకృతిలోనే లయమవుతాయి. సృష్టిలో వాటిని మరలా నేను సృష్టిస్తాను. తమ తమ స్వభావానుసారంగా ప్రకృతి లోబడిన ఈ ప్రాణులన్నింటినీ నా స్వీయ ప్రకృతిలో తిరిగి పుట్టిస్తూ ఉంటాను. అయినప్పటికీ కర్మల్లో ఆసక్తి రహితుడనై తటస్థంగా ఉండడం చేత ఆ కర్మలు నన్ను బంధించవు. నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్ల ఈ జగత్తు పరివర్తన చెందుతున్నది. సర్వభూతాలకు పరమేశ్వరుడైన నా తత్వాన్ని తెలుసుకోలేని మూఢులు నన్ను సామాన్యుడిగా అనుకొని తక్కువగా భావిస్తారు. అలాంటి మూఢులు వ్యర్థ ఆశలతో వ్యర్థ కర్మలు చేస్తూ అజ్ఞానం చేత మోహింపబడి అసురీ రాక్షస మోహిని స్వభావాలకు లోబడుతున్నారు. ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన సాత్వికులైన మహాత్ములు ఈ ప్రపంచాన్ని నేనే మూలాధారునని, నాశనరహితుడినని తెలుసుకొని నిశ్చల మనస్సుతో నిరంతరం నన్నే సేవిస్తున్నారు. బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసులైన అటువంటి వాళ్ళు ఎప్పుడూ నన్నే కీర్తిస్తూ, నమస్కరిస్తూ, ధ్యానిస్తూ భక్తియుక్తులై ఉపాసిస్తున్నారు. కొందరు ధ్యాన యోగుల ఏకత్వ భావంతో, ఇంకొందరు అనంత రూపాలతో లోకమంతా నిండి ఉన్న భగవంతుని విరాట్ స్వరూపాన్గా ఉపాసిస్తున్నారు. కర్తృవు, యజ్ఞము, సదా ఔషధము, అగ్ని, హోమము, పితరులు చేసే కర్మలను అన్నీ నేనే. ఈ ప్రపంచంలో ధరించే దాతను, తల్లి, తండ్రి, తాత అన్నీ నేనే. కర్మఫలాలను ఇచ్చేవాడిని, తెలుసుకోదగిన వాడిని, పవిత్రుడిని, ప్రణవాన్ని, ఋగ్వజ వేదాన్ని కూడా నేనే. ఈ జగత్ ఆశ్రయం ఇచ్చేవాడిని, ప్రభువును, భరించే భర్తను, కర్మసాక్షిని, ఆధారాన్ని, శరణు పొందదగిన వాడిని, హితుడని, సృష్టి స్థితి లయకారుడను, పెన్నిదిని, శాశ్వతమైన కారణబీజాన్ని నేనే. సూర్యుడిగా తప్పింపచేసేవాడిని, వర్ష జలాన్ని కురిపించేవాడిని, అమృతత్వాన్ని, మృత్యువుని, సత్తువుని కూడా నేనే. ఎవరైతే వేద విదిత యజ్ఞ కర్మల చేత నన్ను పూజించి సోమపానం చేత పాపాలను పోగొట్టుకొని స్వర్గం కోరుతున్నారో వాళ్ళు పుణ్యఫలం వల్ల స్వర్గలోకాల్లో దేవభోగాలను అనుభవిస్తున్నారు. వారు విశాలమైన స్వర్ణలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించిన తరువాత భూలోకంలో జన్మిస్తారు. ఇలా 3 ధర్మాలు అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకపోకలను పొందుతున్నారు. వేరే ఆలోచన లేకుండా నిత్యం తనని తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలో ఉంటూ తాను సేవించే వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను. అర్జున, శ్రద్ధాభక్తులతో అన్య దేవతలను సేవించే వాళ్ళు కూడా నన్ను భజించేవారు అవుతారు, కానీ వారి పూజ విద్యుత్యుక్తమైంది కాదు. సర్వ యజ్ఞభోక్తను, ప్రభువును అయిన నా నిజస్వరూపాన్ని గుర్తించలేకపోవడం చేత ఆ వివిధ దేవతారాధకులు కూడా మరలా పుట్టి గిట్టి చేస్తున్నారు.
దేవతలను పూజించేవారు దేవతలను, పితరులను పూజించేవారు పితృదేవులను, భూతగణాలను సేవించేవారు భూతములను, నన్ను ఆరాధించేవారు నన్ను పొందుతున్నారు. ఎవరైనా సరే ఆకును కానీ, పువ్వును కానీ, పండును కానీ, చివరకు నీటిని కానీ నా పట్ల నిర్మలమైన భక్తితో నాకు సమర్పిస్తే నేను దాన్ని ప్రేమగా స్వీకరిస్తాను. అర్జున, ఏ పని చేసినా, దేన్ని తిన్నా, దేన్ని హోమం చేసినా, దేన్ని దానం చేసినా, దేనికై తపించినా ఈ సర్వాన్ని నాకే అర్పించు. అప్పుడు పుణ్యపాపాల కర్మబంధాల నుంచి విముక్తుడు అవుతావు. ఈ విధమైన సన్యాస యోగాన్ని స్థిర చిత్తంతో అవలంబిస్తే జీవన్ముక్తుడై నన్ను చేరుతావు. నాకు ప్రాణులన్నిటిపైన సమభావమే ఉంది. ప్రియులు అప్రియులు అనే భేదం నాకు లేదు. భక్తితో నన్ను సేవించేవారు నాలోని, నేను వారిలోని ఉంటాను. స్థిరమైన బుద్ధితో, అనన్య భక్తితో నన్ను సేవించేవారు ఎంత దురాచారుడైనా సరే సత్పురుషుడిగానే పరిగణింపబడతాడు. అలాంటి దురాచారుడు శీఘ్రకాలంలో ధర్మాత్ముడై పరమశాంతిని పొందుతాడు. అర్జున, నా భక్తుడు ఎప్పుడూ చెడిపోవడని నిశ్చయంగా తెలుసుకో. అర్జున, స్త్రీ, గాఢమైన రాగబద్ధులు, వైశ్య, శూద్రులు ఏ పాపజాతి వారైనా సరే కానీ నన్నే ఆశ్రయించిన వాళ్ళు నిశ్చయంగా మోక్షాన్ని పొందుతారు. అలాంటప్పుడు పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు, రాజుల ఎండి ఋషి జీవనాన్ని గడిపేవారు నన్ను ఆశ్రయిస్తే మోక్షం పొందుతారని వేరే చెప్పవలసిన పని లేదు కదా. ఈ మానవ జీవితం సుఖం లేనిది, అశాశ్వతమైంది, అయినప్పటికీ కూడా దుర్లభమైంది. కాబట్టి దీన్ని పొందాక నిరంతరం నన్నే భజించు. నా మీదనే మనసును నిలిపి నా భక్తుడివై నన్నే సేవించు, నాకే సమర్పించు. ఇలా నా మీదే దృష్టి నిలిపితే నన్నే ఆత్మగా పొందుతావు. ఓకే మాస్టర్స్, ఇది ఈ చాప్టర్ అయింది. ఇప్పుడు 10వదైన విభూది యోగం. Okay, masters, like, share, subscribe. Thank you.